సో ఏఐ మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత ఎట్లా అవుతుంది? నేర్చుకోవాలి. ఇదిగో వేసుకోవాలా రండి. కండక్టర్ బాగున్నావా సార్? కూర్చోండి సార్, నేను చూసుకుంటా. దానా మన ఎంతమ్మా? ఎంత? ఓకే అమ్మా, గుడ్. ఇవ్వాలి ఇస్తారా అమ్మా? నేను కడుతున్నా. నియోజకవర్గ అభివృద్ధికి నేను చెప్పించుకుంటారా? లేదన్నా, అభివృద్ధికి నేను చెప్పించుకుంటారా? రండి, మీరు ఇక్కడికి రండి, కూర్చోమ్మా. ఏంటమ్మా, ఏం చేస్తాను? ఎక్కడమ్మా? విజయవాడ చేస్తాం. ప్రతిరోజు పోస్తావా? ఏం చదువుకున్నామ్మా నువ్వు? ఇంటర్వ్యూ చేశాం. ఎంత ఇస్తారమ్మా అక్కడ? 10,000 ఇస్తారమ్మా. నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? 80 రూపాయలు పోవడానికి రావడానికి. ఇప్పుడు ఎన్ని రోజులు పని చేస్తావమ్మా? అంటే 30 days లో సెలవులు అవి సండేస్ అయిపోయి ఒక 10 రోజులు ఉంటుంది హాలిడేస్, లేకుంటే 10 days అంటే వాళ్ళు ఇచ్చినవి కానీ మేము పెట్టుకున్నాం. ఒక 5-6 రోజులు ఉంటుంది. అప్పటికి 80 × 22 రోజులు ఉన్నా పోతాం. అంటే ఒక 1,800 2,000 రూపాయలు మిగులుతుంది. వెరీ గుడ్ అమ్మా. ఈ అమ్మాయి ఎక్కడే పోతే కనుక్కొని, ఎక్కడికి మనం వెళ్ళేది? విజయవాడ. ఎక్కడికి అమ్మాయి, ఎక్కడికి వెళ్తావు? ఆధార్ కార్డు తెచ్చారు కదా, ఇవ్వండి, అది ఎంటర్ చేయమ్మా. కూర్చోమ్మా. ఆ అమ్మాయి కూడా తీసుకోండి, కూర్చోమ్మా. మీ ఊరి నుంచి ఎంతమంది వెళ్తారమ్మా విజయవాడకి? అమ్మా 10 మంది వెళ్తారు. నౌకపేటది పట్టాలు దాంతో పని చేస్తున్నాం. అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి. పెద్ద పని అవుతుంది, చేయాలని. ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం. మంచి ప్రోగ్రామ్ చేస్తే నేను మనం ఇప్పుడు 3,000 పట్టాలు ఇచ్చినాము. ఇంకో 3,000 అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో. దాని తర్వాత మిగతా ఇద్దాం. సెకండ్ ఇయర్ ఇంటర్ పెట్టమ్మా.
బాబు 9th క్లాస్. బాబు 9th క్లాస్ అమ్మా. ఇప్పుడు ఇద్దరికి వచ్చిందమ్మా? ఇద్దరికి వచ్చింది. ఇంకేమేమి వచ్చాయమ్మా మీ ఇంట్లో బెనిఫిట్స్? గ్యాస్ డబ్బులు వచ్చినాయి సార్. గ్యాస్ వచ్చింది. మా అత్తగారికి పెన్షన్ వస్తుంది సార్. మీ అత్తగారికి పెన్షన్ వస్తుందమ్మా. మాకు చాలా ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా చాలా ఉపయోగం. ఏదమ్మా? ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా చాలా ఉపయోగం. మీరు పోయేసి కూరగాయలు తెచ్చుకోవడానికి తెచ్చుకోవడానికి బాగుంటుంది. కూర్చో చాలా రోజులు నుంచోండి బస్సులో నుంచి చాలా. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు పాపలు సార్. ఈ పాప చిన్న పాప. చిన్న పాప. పెద్ద పాప ఏం చేస్తుందమ్మా? పెద్ద పాప 3వ తరగతి చదువుతుంది సార్. 3వ తరగతి. మీ దైవల్ల తల్లికి వందనాలు. వచ్చిన డబ్బులు వచ్చాయమ్మా? డబ్బులు వచ్చాయా? నమస్తే. నమస్కారమ్మా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఏం చదివారమ్మా? అమ్మా 7th వరకు చదివారా? ప్లీజ్ మధ్యలో ఎందుకు ఆపేశారు? ఇప్పుడు ఆపేశారు దాంట్లో. అవునా అమ్మా నమస్కారం. అత్త వాళ్ళ పిల్లలు తల్లి వందనం పడిందా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరికి పడిందా? అంటే 26,000 రూపాయలు పడిందా? పడింది. ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు? ఒక్క సిలిండర్. ఇంకో సిలిండర్ ఇప్పుడు వాడతారు. చేపలు అమ్ముకోండి. విజయవాడ నుంచి తీసుకొచ్చి ఇంటింటికి వెళ్ళి అమ్ముకోండి సార్. వడ్డీలు కాబట్టి మీకు చేపల వృత్తి మీకు వారసత్వంగా వచ్చింది. ఇప్పుడు ఏంటమ్మా దాంట్లో నీ కష్ట నష్టాలు ఏంటి? మాకు చేపలు వాటికి ఇబ్బంది అవుతుంది సార్. ఏమ్మా? చేపలు పట్టుకుని మాకు చేపలు అక్కడి నుంచి తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి ఆదాయమే ఉండట్లేదు సార్. నా ఆదాయం చూపిస్తే ఇల్లు కూడా లేదు సార్. ఇల్లు కూడా లేదమ్మా. నీకేమేమి వస్తుందమ్మా ఇప్పుడు? గ్యాస్ పనులు వస్తుంది సార్. గ్యాస్ వస్తుంది. పిల్లలకి డబ్బులు వస్తుంది సార్. ఎంతమంది పిల్లలమ్మా నీకు? పాప బాబు. ఏమ్మా? పాప బాబు ఇద్దరికి వస్తుంది. ఇద్దరికి వస్తుంది సార్. మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? మామయ్య గారికి పింఛన్ వస్తుంది సార్. 5 ఉంటాం సార్. మీ 5 మంది ఉన్నారు. మీ మామగారా తండ్రి? మామయ్య గారండి. ఆయనకి పింఛన్ వస్తుంది. అవును సార్. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? ఆయన చేపలు గేట్లోకి వెళ్తారు సార్. చేపలు గేట్లోకి వెళ్తారు సార్. చేపలు తీసుకురావడానికి అక్కడి నుంచి తీసుకొచ్చి మార్కెట్కి వెళ్ళి నువ్వు మార్కెట్కి వచ్చి అమ్ముతావు. ఎంత నీకు ఆదాయం వస్తుందమ్మా కుటుంబానికి?